హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రాస్ చిట్కా. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా మంచిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. సో రోజులాగే ఇవాళ కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? స్వీట్. ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. స్వీట్ అనగానే అబ్బా స్వీట్స్ మనం ఇంట్లో చేసుకోలేము, చాలా కష్టం అనుకుంటున్నారు కదా. అందుకనే నేను కష్టమైన స్వీట్ కాకుండా చాలా సింపుల్గా చేసే స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. దానికి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా సింపుల్గా, చాలా ఈజీగా వితిన్ 10 minutesలో చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ స్వీట్ ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అసలు ఏంటి ప్రొసీజర్, అవన్నీ మీకు నేను చెప్తానండి. సో ఒకసారి చూసేయండి. చెప్పడం ఎందుకు, చేసే చూపిస్తాను కదా. సో చూసేసేయండి. చూసి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఒకసారి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? గో వాచ్ ద వీడియో. సో ఫస్ట్ దీనికి మనకి చైనా గ్రాస్ కావాలి. సో నేను ఇక్కడ చైనా గ్రాస్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ చైనా గ్రాస్ పౌడర్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ కొంచెం క్యాష్యూస్, బాదం, కిస్మిస్, ఓకే మీ దగ్గర ఏ అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాచి, ఓకే స్వీట్ అంటే మనకు కావాల్సింది కాబట్టి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1/2 లీటర్ ఆఫ్ మిల్క్, ఓకేనా? ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఫస్ట్ మనం మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. సో మిల్క్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వచ్చి ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ చైనా గ్రాస్కి మనకి 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఓకే, చాలా ఈజీగా సింపుల్గా 10 minutesలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చైనా గ్రాస్లో మనకి పౌడర్ అనేది ఫ్లేవర్స్ కూడా దొరుకుతుంది అనమాట. చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చైనా గ్రాస్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. సో చాక్లెట్ ఫ్లేవర్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ చూసుకుని వేసుకోవాలి, ఓకే? ఇప్పుడు నేను మిల్క్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి అందులో ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో షుగర్ అనేది మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి. ఎక్కువ స్వీట్ షుగర్ తినేవాళ్ళు షుగర్ వేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకున్నాను షుగర్ కొంచెం చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండండి, ఓకే? ఇప్పుడు ఆ మిల్క్ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి కాబట్టి మెల్ట్ అయిపోయేలాగా మనం ఒకసారి అలా తిప్పేసుకుని ఒక 5 minutes నెక్స్ట్ వచ్చేసి చైనా గ్రాస్ వేసుకుంటున్నాం. సో ఈ చైనా గ్రాస్ వేసిన దగ్గర నుంచి మనం అలా గట్టితో తిప్పుకుంటానే ఉండాలన్నమాట. లేదంటే అవి ఏమన్నారు ఉండలుగా అలా అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి అది వేసిన ఒక 15 minutes అలా మనం గట్టితో తిప్పుకుంటానే ఉండాలి. అది కనుక మనకి థిక్ కన్సిస్టెన్స్ అవుతుంది అనమాట. మరీ థిక్ కాదు, కొంచెం అలా అవుతుంది కాబట్టి ఒక 15 minutes దాన్ని అలా తిప్పుకుంటానే ఉండాలి, ఓకే? ఇప్పుడు తిప్పేసుకున్నాక షుగరు, చైనా గ్రాస్, మిల్క్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. సో అలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 2 minutes దాన్ని ఒక 2 to 5 minutes కొంచెం చల్లారించాలి. మరీ చల్లగా అయితే బాగోదు. సో కొంచెం అలా చల్లగా చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా తిప్పేసుకున్న తర్వాత చల్లగా అయిపోవాలి. చూపించినట్టు షుగర్, చైనా గ్రాస్, మిల్క్, 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఈజీగా స్వీట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ స్వీట్ చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు అలా చైనా గ్రాస్ వేసింది అంటే దీంట్లో స్టిక్స్ లాగా కూడా దొరుకుతుంది అనమాట. అదైతే కొంచెం టైం పడుతుంది. ఇలా పౌడర్లా తీసుకున్నామంటే అది కొంచెం ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట.
సో అందుకని చెప్పి నేను ఇలా పౌడర్ తీసుకున్నాను. సో పౌడర్ కూడా ఆ మిల్క్లో బాగా మెల్ట్ అయిపోయేదాకా మనం ఒకసారి అట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మొత్తం మెల్ట్ అయిపోయింది పౌడర్, షుగర్ మిల్క్లో మెల్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం దాంట్లో కొంచెం ఇలాచీ యాడ్ చేసుకోండి. స్వీట్ అంటేనే ఇలాచీ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలాచీ కూడా యాడ్ చేసుకుని ఒక 2 minutes అలా తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఎంత సింపుల్ అంటే 10 minutesలో స్వీట్ రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో కాకపోతే క్వాంటిటీస్ చూసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే ప్యాకెట్ని బట్టి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ షుగర్ కూడా మనం తినే స్వీట్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 10 minutesలో చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలాచీ కూడా వేసుకున్నాక నేను మొత్తం ఒకసారి అలా కలిపేసుకుని ఒక 5 minutes కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో చూసారు, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ అంటే ఒక గుంటలాగా ఉన్న బౌల్ తీసుకుంటే బెటర్ అనమాట. సో నేను ఆ బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్కి కొంచెం నెయ్యి అనేది ఆ బౌల్ మొత్తం రాసేసుకుని ఆ బౌల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. అది ఏదైతే మనం తీసుకున్నామో అది బౌల్ మొత్తం ఒకసారి అప్లై చేసేసుకుని అది కొంచెం చల్లారినాక ఒక 2 to 3 minutes చాలండి. కొంచెం అలా మరీ దింపగానే అట్లా బౌల్లో సర్వ్ చేసుకోకుండా ఒక 2 minutes అలా అయిపోయిన తర్వాత అది మొత్తం ఆ సర్వింగ్ బౌల్లో చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే మనం క్యాష్యూస్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ చక్కగా పైన స్ప్రింకిల్ చేసేసుకుని ఒక్క 15 minutes కనుక దాన్ని వదిలేస్తే చక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట. స్వీట్ లాగా చక్కగా కట్ చేసేసుకుని తినేయటమే. చూసారు కదా, ఈజీగా సింపుల్గా ఉంది. అది ఒక 15 minutes మనకి ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే అలా వదిలేసినా సరే అది చక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఆ గట్టిగా అయిపోయింది, చక్కగా పీసెస్లో కట్ చేసేసుకుని మనం తినేయటమే. చూసారు కదా, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్వీట్ డిష్ అనేది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా నేను కట్ చేసింది కూడా వీడియో తీశాను. సో క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది కాబట్టి సో ఇంతవరకు వచ్చింది. సో మీరు కూడా తినండి. అదండి స్వీట్ చాలా బాగుంది కదా. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మిల్క్, క్యాష్యూస్, షుగర్ అందరికీ ఇళ్లలోనే దొరుకుతాయి. ఒక్క చైనా గ్రాస్ పౌడర్ మాత్రం ఏ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్, ఇట్స్ 20 to 25 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి తీసుకొచ్చుకోండి, ట్రై చేయండి. అండ్ స్వీట్ రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి స్వీట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో హిట్ చేయటం వల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని హిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నాను అనుకుంటున్నారా? సో ఎవరైనా రానోళ్ళు ఉంటే ఈ స్వీట్ని ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి అందుకని షేర్ కూడా చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.